హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఇంకో కొత్త వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. అడిగి వెళ్తున్నాం ఈ రోజు లోషిత్ పెంచల్ కొనకు వెళ్తున్నాము. ఏమో పెంచల్ కొనలో ఏ దేవుడు ఉంటాడమ్మా? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్, నెల్లూరు జిల్లాలో ఉంటుంది. మేమైతే తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. తిరుపతి నుంచి ఎంత టైం పడుతుంది, ఎలా చేరుకోవచ్చు ఈ వీడియోలో ఫుల్ గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనమైతే మన కార్ లోనైతే పెంచల్ కొనకు అయితే వెళ్తున్నాము. తిరుపతి నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 110 కిలోమీటర్స్ ఉంటుంది. మనం సుమారుగా ఒక 2 అవర్స్ లో అయితే ఈజీగా మనం అయితే పెంచల్ కొనకు అయితే చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, కార్ అయితే వన్ జరుగుతుంది. మామూలుగా కార్ ఎక్కిన 5 మినిట్స్ కంతా హనీ అయితే పడుకొని నిద్రపోతుంది. చూడండి, ఈసారి అయితే బుక్స్ తెచ్చుకునింది. అది ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత చదువుతున్నారు. హాయ్ మా, చదువుకోండి మా, చదువుకోండి బాగా చదువుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి నాయుడుపేట 6 లైన్ రోడ్డు. మనం పెంచల్ కొనకు వెళ్ళాలంటే తిరుపతి నుంచి తిరుపతి, ఏర్పేడు, వెంకటగిరి, రాపూరు, తర్వాత పెంచల్ కొన అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనము ఆల్మోస్ట్ ఏర్పేడు దగ్గరికి వచ్చాము. చూడండి, మనకు షైనింగ్ బోర్డు కనబడుతుంది. ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు ఏర్పేడు నుంచి పెంచల్ కొనకు వెళ్ళాలంటే మొత్తం డబల్ రోడ్ అయితే ఉంటుంది. ఎక్కడ కానీ మనకు 4 లైన్స్ రోడ్ కానీ 6 లైన్స్ రోడ్ కనబడదు. మొత్తం డబల్ రోడ్లోనే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే ఒక అప్డేట్ ఇస్తాను చూడండి. ఒకప్పుడు ఎయిర్పేడ్ నుంచి వెంకటగిరి వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎయిర్పేడ్ కంటే యువతలే మనకైతే ఫ్లైఓవర్ అయితే కట్టారు. చూడండి, వన్ సైడ్ అయితే మనల్ని అయితే వదిలిపెడుతున్నారు. ఒకప్పుడు తిరుపతి ఎయిర్పేడ్ నుంచి వెంకటగిరి వెళ్ళాలంటే కనీసం ఖచ్చితంగా రైల్వే గేట్ పడుతుందడ. ఎట్లేదన్నా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైం వేస్ట్ అవుతుంది. ఈ రూట్లో మనకి తిరుపతి ఐఐటి, ఐఎస్ఆర్ కాలేజ్ కూడా వస్తాయి. వాళ్ళందరికైతే అడ్వాంటేజ్ ఇది. ఫ్లైఓవర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చూడండి, కొత్తగా వేశారు. మనల్ని అయితే ఒక సైడ్ మాత్రమే అయితే అలో చేస్తున్నారు. ఇక్కడైతే చాలా టైం అయితే సేవ్ అవుతుంది మనకు. ఇదైతే ఎయిర్పేడ్ కంటే యూత్లే వస్తుంది, లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. రోడ్ కూడా నీట్ గా వేశారు. ఒక సైడ్ వదులుతున్నారు. అటువరకు అయితే వర్క్ అయితే జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఎయిర్పేడ్ నుంచి పెంచల్ కొన వరకు మొత్తం డబల్ రోడ్ ఉంటుంది. చూడండి, మనకు ఎయిర్పేడ్ నుంచి ఒక 15 కిలోమీటర్లు వచ్చేపాటి మనకైతే టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్లో అయితే డబ్బులు అయితే కట్టాలి. 40 రూపీస్ అయితే తీసుకున్నారు కార్కి అయితే ఫ్రెండ్స్. ఒక ఎయిర్పేడ్ నుంచి ఒక 25 కిలోమీటర్లు వచ్చామంటే మనకు వెంకటగిరి టౌన్ అయితే వస్తుంది. చూడండి, ఇది వెంకటగిరి క్రాస్ రోడ్. ఇది క్రాస్ రోడ్ అంటారు. ఈ క్రాస్ రోడ్ లో నుంచి మనం లెఫ్ట్ వెళ్తే వెంకటగిరి టౌన్ కి అయితే చేరుకోవచ్చు. వెంకటగిరి చేనేత వస్త్రాలకి మరియు వెంకటగిరి పోలేరమ్మ జాతరకి చాలా ఫేమస్. ఇది వెంకటగిరి క్రాస్ రోడ్. ఇది ఇంచుమించు అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి వెంకటగిరికి. మనకైతే వెంకటగిరి టౌన్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రాస్ రోడ్ నుంచి నేరుగా అయితే మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. వెంకటగిరి నుంచి ఒక 30 కిలోమీటర్లు వచ్చేపట్టే మనకు రాపూర్కి వచ్చేసాం. చూడండి, ఇది రాపూర్ రింగ్ రోడ్. ఇది మనమైతే స్ట్రైట్ గా వెళ్తే నెల్లూరుకి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ అయితే గూడూరుకి వెళ్ళొచ్చు. మనమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రాపూర్ నుంచి జస్ట్ ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది పెంచల్ కొన. ఈ రింగ్ రోడ్ నుంచి రాపూర్కి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్ట్రైట్ గా వెళ్తే నెల్లూరుకి వెళ్ళొచ్చు. మనమైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇది రాపూరు. ఇటే స్ట్రైట్ గా వెళ్తే మనమైతే రాజంపేటకి అయితే వెళ్ళొచ్చు. మనకి ఎదురుగా కొండలు కనపడుతున్నాయి కదా, అదే రాపూర్ కొండలు. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. రాపూర్ టౌన్ దాటిన వెంటనే ఒక కిలోమీటర్ తర్వాత మనం అయితే ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్తే రాపూర్ కొండలు. అది ఆ కొండల తర్వాత రాజంపేట అయితే వస్తుంది. రాపూర్ నుంచి రాజంపేటకి ఒక 55 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈ రోడ్లో మనం స్ట్రైట్ గా వెళ్తే కడప జిల్లా బద్వేలు, మార్కాపురము, శ్రీశైలము, అదే కాకుండా తెలంగాణలోనే నల్గొండ జిల్లాలో మిర్యాల వరకు వెళ్ళొచ్చు. ఈ రోడ్లో నేరుగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చిన్న బ్రేక్ ఇచ్చాము. రాపూర్ దాటాము ఇప్పుడే. చూడండి, బోండాల బ్రేక్. నెల్లూరు ఫేమస్ బోండాలు అయితే తీసుకున్నాము. రోడ్డు మీద తింటున్నాము. మామూలుగా ఇంటికాడ తినమంటే తినరు, బయటకు వచ్చారు కాబట్టి. చూడండి, ఆన్మిక పట్టణం ఇప్పకముందు తినేస్తుంది. కారం కూడా తీసుకోవట్లేదు. కారం కూడా ఓపెన్ చేయలేదు, అప్పుడే తినేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ రోడ్ ఎంత బాగుందో. తిరుపతి నుంచి శ్రీశైలంకి ఈ రోడ్ అయితే బెస్ట్ ఆప్షన్. రోడ్ అయితే చాలా చాలా బాగుంటుందంట. నేనైతే వెళ్ళలేదు. రోడ్ చాలా బాగుంది.
ఫ్రెండ్స్, రాపూర్ నుంచి పెంచలకోనకి ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది. మనకు ఒక 3 కిలోమీటర్ ముందరనే ఒక జంక్షన్ అయితే వస్తుంది. రైట్ సైడ్ వచ్చి నేరుగా బద్వేలు మార్కాపురం శ్రీశైలం రోడ్ అది. మనమైతే ఇప్పుడైతే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. చూడండి, మనకు ఆర్చ్ కనబడుతుంది, దేవస్థానం వాళ్ళది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు క్లుప్తంగా చెప్తాను చూడండి. ఈ ఆలయంలో నరసింహస్వామి స్వయంభూ రూపంలో ఉన్నారని భక్తులైతే నమ్ముతారు. అంతేకాదు, ఆలయం చుట్టూ అడవులు, కొండలు ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడైతే ఉంటుంది. అంతేకాదు, టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి పాప వినాశిని అని భావించే చిన్న జలపాతం కూడా ఉంటుంది ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ ప్రతి సంవత్సరం వైకాస మాసంలో ఎంతో ఘనంగా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. అది ఈ ఏప్రిల్ నెలలో వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు, ప్రతి శని ఆదివారాల్లో ఇక్కడ భక్తులైతే తండోపతండాలు అయితే వస్తారు ఇక్కడికి. అంతేకాదు, అడవుల మధ్య ఉండడం వల్ల ఇక్కడ స్వామివారి దర్శనం, ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక అనుభూతి అయితే కలుగుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం పెంచలకోన క్షేత్రానికి అయితే వచ్చేసాము. తిరుపతి నుంచి సుమారుగా మనకు 2 hours పట్టింది. 3 గంటలకు బయలుదేరినాము. ఎగ్జాక్ట్ గా 5 గంటలకు మనం వచ్చేసాము. జస్ట్ ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటాము. మా హోమ్ మినిస్టర్ కి టెంపుల్ ప్రదక్షిణ ఎన్ని ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు ఉన్నాయి. ఈరోజు అయితే ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటాము. రేపు వీలైతే స్వామివారి కళ్యాణ సేవలో అయితే పాల్గొంటాము. నైట్ అయితే రూమ్ తీసుకోవాలి. అయితే ఫస్ట్ మనం అయితే దర్శనం అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, అయితే ఎవరు లేరు. నెక్స్ట్ మంత్ లో ఇక్కడ తిన్నాళ్ళు అయితే ఉంది. మొత్తం షెడ్లన్నీ వేసి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారు ఉగ్ర నరసింహ రూపంలో కాకుండా శాంతి స్వరూపంలో భక్తులను అయితే దర్శనమిస్తారు. స్వామివారి పక్కన లక్ష్మీదేవి కూడా ఉంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. పురాణాల ప్రకారము నరసింహ అవతారం గురించి మనకు తెలుసు. హిరణ్యకశిని సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్రత తగ్గి శాంతి స్వరూపంలో ఇక్కడ నివసించారని చెప్తారు. ఈ ప్రాంతం పాప విమోచన స్థలం అని కూడా భావిస్తారు భక్తులైతే. స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగి శాంతి లభిస్తుందని, ప్రత్యేకంగా శత్రు బాధలు, దోషాలు, భయాలు తొలుగుతాయని భక్తులైతే విశ్వసిస్తారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చాలా చిన్నదైనా కూడా ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన క్షేత్రంగా భావిస్తారు. భక్తులు ప్రత్యేకంగా శాంతి, రక్షణ కోసం అయితే ఇక్కడికైతే వస్తారు. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. టెంపుల్ లోపలికి వెళ్ళిన పాటు అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, మా ఆవిడతో పాటు లోషిత హానిక కూడా ప్రదక్షిణ అయితే చేస్తున్నారు గుడి చుట్టూ. టైం వచ్చి 5:30 అవుతుంది. 7:30కంతా గుడి అయితే క్లోజ్ చేస్తారంట. చూడండి, వీళ్ళు గుడి ప్రదక్షిణ ఎలా చేస్తున్నారు. ప్రదక్షిణకి ఒక కాయిన్ అయితే వాళ్ళు హుండీలో వేస్తున్నారు. 108 కాయిన్స్ అయితే తెచ్చుకున్నారు. ప్రతి ప్రదక్షిణకి ఒక కాయిన్ అయితే హుండీలో అయితే వేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 7:30 అంతా కంప్లీట్ చేయాలి 108 ప్రదక్షిణలు అయితే. ఫ్రెండ్స్, మాదొక రిక్వెస్ట్, మీరు కానీ మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నటువంటి అయితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాదు, మీరు కూడా పెంచలకోన క్షేత్రాన్ని దర్శించుకొని ఉంటే మీ అనుభవాలను అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, చెప్పాం కదా 108 ప్రదక్షిణలు అయితే చేయాలని చెప్పేసి గర్భగుడి చుట్టూ. ఇప్పటికైతే 95 ప్రదక్షిణలు అయినాయి. ఇంకా 13 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఎగ్జాక్ట్ గా 5:30కి అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చి 7:15 అవుతుంది టైము. 7:30కంతా క్లోజ్ చేయాలంట. ఇంకా ఒక 8 ప్రదక్షిణలు అయితే చేయాలి. చూడండి, ఇక్కడైతే ఇటు పక్క డౌన్ ఉంది కదా, ఇటు పక్క అయితే అప్ ఉంటుంది. అందుకే కొద్దిగా లేట్ అవుతుంది. ఒక 15 నిమిషాల్లో 8 ప్రదక్షిణలు అయిపోయిన పాటిని దర్శనం అయితే చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా 7:30కి అయితే క్లోజ్ చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్. ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఫ్రెండ్స్, కరెక్ట్ గా 7:30కి అయితే వీళ్ళు ప్రదక్షిణ అయితే అయిపోయింది. ప్రదక్షిణ అయిపోయిన పాటినే టెంపుల్ లోపలికి వెళ్తా ఉంటే కట్టన అయితే వేసారు. ఏకాంత సేవ ఉంటుందని చెప్పేసి మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ అయితే ఇచ్చారు. చాలా నిరుత్సాహపడిపోయారు. కానీ అక్కడ ఉండే వాళ్ళు పూజారులు ఏం కాదు, ఒక 10 నిమిషాలు ఆగండి, తర్వాత దర్శనం చేపిస్తామని చెప్పేసి 10 నిమిషాల తర్వాత ఏకాంత సేవ అదృష్టం అయితే దొరికింది మాకు. స్వామివారి ఏకాంత సేవలు అయితే పాల్గొన్నాము. మంచి తీర్థ ప్రసాదం అయితే ఇచ్చారు మనకు. చాలా హ్యాపీగా ఉన్నింది. అని అయితే
అని లోషిత్ ఫస్ట్ టైం 108 ప్రదక్షిణ అయితే చేశారు. ఎలా ఉన్నిందమ్మా? చాలా బాగుంది. ప్రశాంతంగా ఉన్నిందా? చాలా ప్రశాంతంగా జరిగింది. ఎలా జరిగింది లోషిత్? చాలా బాగుంది. చాలా బాగా దర్శనం స్వామి బాగా చూసుకున్నావా? చాలా బాగా చూసుకున్నాం. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇది నా థర్డ్ టైం. అదే ఫ్రెండ్స్, ఈ రోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేస్తాము. నేరుగా రూమ్ తీసుకొని ఫుడ్ అయితే చేయాలి. ఫుడ్ అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాము. రూమ్ తీసుకుంటాం ఫ్రెండ్స్ రూమ్ అయితే తీసుకున్నాను. రూమ్ ఇక్కడే ఉంటుంది. టెంపుల్ అక్కడే దగ్గరలోనే రూమ్ దొరికింది. చూడండి ఇక్కడ ఫుడ్ అయితే కూర్చున్నాము. ఫుడ్ అయితే ఇంటికా నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ హోటల్ అంత అవైలబిలిటీ ఏమి ఉండదు. సో ఇంటికా నుంచి తెచ్చుకున్నాము. సో మెనూ ఏముందో ఫ్రెండ్స్, మెనూ అయితే సింపుల్ మెనూనే, చాలా సింపుల్ గా తెచ్చుకున్నాము. మేము ఫుడ్ అయితే ఇంటికా నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ పెంచలకోనలో ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు నైట్ టైంలో. చూడండి, మేమైతే రైసు, మామిడికాయ పచ్చడి, నంచుకునే దానికి ఈ రాపూర్లోనే మేము చిప్స్ తెచ్చుకున్నాము. అంతే, అలాగే పెరుగు కూడా తెచ్చుకున్నాము. చూడండి, మేము రోడ్డు మీద కూర్చొని తింటున్నాము. చూడండి, బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది. జస్ట్ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. మేము తీసుకున్న సత్రం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్స్ రూమ్ చూపిస్తాం చూడండి. ఇదే మేమైతే తీసుకున్న రూము. ముందర సెల్లార్ అయితే ఉంది. ఇది బెడ్. వాషింగ్. పర్లేదు, నీట్ గానే ఉంది. ఇది సత్రం పేరు వచ్చి అఖిల భారత భక్త మార్కండేయ నిత్య అన్నదాన సత్రము. కమ్యూనిటీ వాళ్ళకి జస్ట్ 300 రూపీస్ కి అయితే ఇచ్చారు. రూమ్ అయితే పర్లేదు, ఒక రోజు అయితే కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు. మరి చండాలంగా అయితే ఏం లేదు, బాగానే ఉంది. అది ఫస్ట్ డే ఇలా జరిగింది. రేపు వచ్చి మాకు కళ్యాణోత్సవ సేవలు అయితే పాల్గొంటాము. కళ్యాణోత్సవ సేవ టికెట్లు అయితే తీసుకున్నాము. ఆ టికెట్లు మేము ఇక్కడ వచ్చి అడిగితే రేపు కళ్యాణం టికెట్లు కావాలని అడిగితే ఏం చెప్పారంటే, వాళ్ళు లేదు మొత్తం ఆన్లైనే చేశారని చెప్పారు. ఎక్కడ తీసుకోవాలంటే ఏపీ టెంపుల్ అనే వెబ్సైట్ లో అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలంట. మొత్తం ఏపీలో ఉండే టెంపుల్స్ లో ఉండే అన్ని సేవ టికెట్లు ఏపీ టెంపుల్స్ అనే వెబ్సైట్ లో దొరుకుతాయంట. మేము కూడా ఆన్లైన్ లోనే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. రేపటికి కళ్యాణం వస్తున్న టికెట్లు కళ్యాణం వీడియో తీయొచ్చు అని చెప్పారు మాకు. కళ్యాణోత్సవ సేవ కూడా వీడియో అలో చేస్తారంట. వీడియో అలో చేస్తే దగ్గర నుంచి అయితే త్వరగా వెళ్ళి దగ్గర నుంచి అయితే వీడియో చూపిస్తాను. ఏమ్మా, ఫస్ట్ డే ఇలా జరిగింది. ఫస్ట్ డే లోషిత్ అని 108 ప్రదక్షిణ అయితే చేశారు. దగ్గర 2 గంటల 15 నిమిషాలు అయితే పట్టింది మాకు. నేనైతే చేయలేదు, ఇద్దరు చేశారు. ఫస్ట్ డే ఇలా జరిగింది. బాగా అలసిపోయారు, ఫుల్ టైర్డ్. ఎప్పుడెప్పుడు క్లోజ్ చేస్తామో పడుకుంటా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుస్తాము. గుడ్ మార్నింగ్ అని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పెంచిలకోన డే 2 శ్రీవారి కళ్యాణోత్సవ సేవలు అయితే పాల్గొనాలి. ఈరోజు ఫస్ట్ అయితే మనం అయితే టిఫిన్ తింటాము. రెడీ అయిపోయినట్టు చూడండి, చూపిస్తాను చూడండి. అని లోషిత్ పంచి కట్టుకున్నాడు. లోషిత్ అని చూడు, పొట్టుపాడ కట్టుకునింది. అంత ట్రెడిషనల్ గా రెడీ అయిపోయినాము. ఫస్ట్ అయితే టిఫిన్ తినాలి. టిఫిన్ తిన్నాక నేరుగా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, మేమైతే టిఫిన్ తినడానికి హోటల్కి వచ్చాము. చూడండి, హోటల్ అయితే ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద హోటల్ అయితే ఇక్కడ ఉండవు, అన్ని హోటల్ ఈ మాదిరి ఉంటాయి. చూడండి, ఇక్కడైతే పూరి, ఇడ్లీ, వడ, బోండా, దోశ అయితే అవైలబుల్ ఉంటుంది. లోషిత్ అయితే పూరి తీసుకున్నాడు. పూరీలోకి కుర్మా ఇచ్చారు. నేనైతే మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. మసాలా దోశ ఇలా ఉంటుంది చూడండి, నెల్లూరు స్టైల్లో ఉంది. ఫుడ్ అయితే బాగానే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉండింది. తినొచ్చు ఫ్రెండ్స్. హోటల్ అయితే ఇలాగా ఉంటాయి. ఫ్రెండ్స్, టిఫిన్ తిన్న తర్వాత నేరుగా మేమైతే లక్ష్మీదేవి, ఆది లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడైతే పూలు, టెంకాయలు ఈ ఒక్క అంగట్లోనే ఉంటాయి పెంచలకోనలో. అది గుడి పక్కనే ఉంటాయి. ఇక్కడ లేకపోతే ఏమో దొరకవు. చూడండి, మనమైతే ఆది లక్ష్మి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, అమ్మవారికి అయితే పట్టు చీర అయితే పెడుతున్నాము.
స్వామివారికి అయితే పట్టు పంచైతే తీసుకుని వచ్చాము, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే పట్టు చీర అయితే తిరుపతిలో ఇంటికాడ నుంచి తీసుకుని వచ్చాము. ఇక్కడైతే దొరకవు, మనం ఇంటికాడ నుంచి తీసుకుని రావాలి. ఇదైతే కాస్ట్లీ పట్టు చీర మేము అమ్మవారికి కట్టమని చెప్పాము. స్వామివారు అయితే ఖచ్చితంగా అమ్మవారికి కట్టమని చెప్పారు. మేమైతే బట్టలు పెట్టాలని అమ్మవారికి స్వామివారికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. అదైతే ఈరోజు అయితే మాకు కోరికైతే నెరవేరుతుంది. లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. పక్కనే రావి చెట్టు ఉంది. చూడండి చాలా మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చక్రవట వృక్షం అంట ఇది, గొడుగు ఆకారంగా ఉన్న మర్రి చెట్టు అంట ఇది. మొత్తం ముడుపులు అయితే కట్టారు. ఫ్రెండ్స్ పెంచెల కోణాలు స్వామివారి పుష్కరిణి కూడా ఉంటుంది. అమ్మవారి ఈ దేవస్థానం ఎదురుగానైతే పుష్కరిణి అయితే ఉంటుంది. మేమైతే పుష్కరిణిలో స్నానం చేయాలనుకున్నాము, కానీ ఈ నెల 27వ తేదీ నుంచి ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి కాబట్టి వాటర్ అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి. అందుకని మేమైతే చేయలేకపోయాము. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ పుష్కరిణిలో ఖచ్చితంగా అయితే స్నానం అయితే చేస్తాము. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి శ్రీవారి పుష్కరిణి నుంచి అయితే వ్యూ అయితే ఎలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేరుగా మనం అయితే టెంపుల్ లోపలికి వెళ్తాము. తర్వాత స్వామివారికి అయితే దర్శనం చేసుకొని కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటాము. ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ కనబడుతుంది ఒక కొండ, అక్కడి నుంచే వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. మొత్తం ఎండిపోయింది చూడండి, ఒక చుక్క లేవు. ఇప్పుడు వచ్చి ఏప్రిల్ నెల, జూలై ఆగస్ట్ వచ్చినామంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటర్ ఫాల్ పెద్దగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటది ఇక్కడ. చూడండి ఇప్పుడైతే ఇలా ఉండే పరిస్థితి. చూడండి ఈ రోజు శుక్రవారం ఏప్రిల్ 17, జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. అది కాక ఈ రోజు అమావాస్య అంట, అందుకని చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. చూడండి అమ్మవారికి పెట్టినట్టే స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు అయితే పెడుతున్నాము. చూడండి ప్యూర్ పట్టు పంచ, అది కండువ కూడా వస్తుంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. కళ్యాణ సేవ ఉందని చెప్పాను కదా, కూర్చో ఉన్నాము కళ్యాణ మండపంలో. టెంపుల్ లోపలే ఉంటుంది కళ్యాణము. వెయిటింగ్ టైం వచ్చి 9:30 అయింది. ఎగ్జాక్ట్ గా 10 కేమో స్టార్ట్ అవుతుంది కళ్యాణం. చూపిస్తాను, వీడియో తీయచ్చంట. వీడియో తీసేటట్టుగా ఉంటే దగ్గర నుంచి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా 9:50 అంతా స్వామి వారిని వేదికకి తీసుకొస్తున్నారు. వీడియో చాలా దగ్గర తీసాను, ముఖ్యమైన ఘట్టాలంతా వీడియో షూట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. సృష్టి స్థితి లయ కారుడు తానై, కారుడు తానై సకల చరాచర జీవము తానై, జీవము తానై సృష్టి స్థితి లయ కారుడు తానై సకల చరాచర జీవము తానై అలవట పత్రము పై పవళించే, అలవట పత్రము పై పవళించే శ్రీ నరసింహుడి వరుడై మురిసే కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి.
సిరుల మూల పురుషుడు శ్రీ వైకుంఠపు సిరి మహారాజు ముక్కోటి సురుల మూల పురుషుడు శ్రీ వైకుంఠపు సిరి మహారాజు భువిని ఏలెడు భువన మోహనుడు భువిని ఏలెడు భువన మోహనుడు మనతో మహిళ మరి మరి మధురం కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి మత్స్యము కూర్మము భూవరాహమై నరసింహుడై వామనవటుడై మత్స్యము కూర్మము భూవరాహమై నరసింహుడై వామనవటుడై రామ 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 కృష్ణ విభుడై రామ 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 కృష్ణ విభుడై ధరణిని ఏలెడు రసావతారం కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి క్షీరజననిధి ముద్దుల పట్టి సకల శుభముల చక్కని తల్లి ఇప్పుడే కళ్యాణం అయితే అయిపోయింది. రూమ్ కి అయితే వచ్చేసాము. కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగింది. టికెట్ మేము ఒక్కడే తీసుకున్నాము. మా పేరు పైన మా గోత్రం పైన అర్చన అయితే చేశారు దగ్గరుండి. చాలా బాగుంది. ఎవరు లేరు, రష్ లేదు, టికెట్ లేని వాళ్ళు కూర్చున్నారు. మేము ఒక్కరే టికెట్ తీసుకునింది. కళ్యాణం తర్వాత లోపల గర్భగుడిలో అంతరాలయ దర్శనం అయితే కల్పించారు మాకు. చాలా బాగుంది. కళ్యాణం చేసుకునే దానికి మాకైతే ఒక కండువా, ఇంకేమి ఇచ్చారు, పులిహోర ఒక ప్యాకెట్ ఇచ్చారు, పెద్ద ప్యాకెట్ 4 లడ్లు అయితే ఇచ్చారు. రూమ్ అయితే వడ ఇలేదు, వడ మనం కొనుక్కున్నాము. అది ఫ్రెండ్స్ ఇలా రూమ్ కి అయితే వచ్చేసాము. ఫుల్ టైట్ అయిపోయినాము. నెక్స్ట్ అక్కడ నిత్యాన్నదాన ప్రసాద కేంద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి భోంచేసి అలా రూమ్ కి వచ్చి మళ్ళీ అయితే చల్లబడినాకైతే ఇంటికి వెళ్ళిపోతాము. టైం ఇప్పుడు టైం వచ్చి 11:30 అయింది. 12:30కేమో అక్కడ నిత్యాన్నదాన కేంద్రంలో భోజనం అయితే పెడతారు. చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా అయితే అక్కడికి వచ్చేసి వెళ్తాము. అక్కడ చూపిస్తాం ఫ్రెండ్స్. టైం అయితే 1 అయింది. నిత్యాన్నదాన కేంద్రానికి అయితే వెళ్తున్నాము. ఎండ మామూలుగా లేదు, వ్యవస్థగా కాస్తుంది. చూస్తాం అన్నదాన సత్రంలో ఎలా ఉండదు, చూపిస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదే టెంపుల్. ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపము, దాని పక్కనే నిత్య అన్నదాన ప్రసాద కేంద్రం అయితే ఉంటుంది. ఇక్కడైతే ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. బాగుంటుంది. చూడండి, చలువ పందిళ్ళు వేశారు ఇక్కడ. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టున్నది. చూడండి, ఫస్ట్ బ్యాచ్ అయితే జరుగుతుంది. 12:30కి ఓపెనింగ్ అంట. 12:45 అయింది. మాకైతే ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ అయితే మేము వెళ్తాం. ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చినాము. జస్ట్ వెయిటింగ్ పీరియడ్ మాకు ఇక్కడ. ఫ్రెండ్స్, దేవస్థానం వారి నిత్యాన్న ప్రసాద కేంద్రంలో లోపల అయితే ఇలా ఉంటుంది. చూడండి, అరిటాకులు అయితే సర్వ్ చేస్తున్నారు. భోజనం అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడైతే ఉచితంగా అన్నప్రసాదం అయితే జరుగుతుంది. మీరు వచ్చినప్పుడు కూడా ఒకసారి తప్పకుండా ఇక్కడైతే భోజనం అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పెన్సిల్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక్కడ ఆ సమస్య అయితే ఉండదు. చాలా చాలా బాగుంటుంది. అన్నదాన ప్రసాదంలో అన్నదానం ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సేమ్ మెనూ వచ్చి తిరుమల మాదిరి ఉంది. రోటి పచ్చడి, తాలింపు, పాయసము, వైట్ రైస్, సాంబారు, రసం చాలా చాలా బాగుంది. చాలా నీట్ గా వడ్డించారు. చూడండి, అరిటాకులు అయితే సర్వ్ చేశారు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. రూమ్ అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ క్షేత్ర పర్యటన అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. 108 ప్రదక్షిణ చేయాలనుకున్నాం, చేసాము. అమ్మవారికి, స్వామివారికి పట్టు వస్త్రాలు పెట్టాలనుకున్నాం, పెట్టేశాము. కళ్యాణోత్సవం చేయాలనుకున్నాము. కళ్యాణోత్సవం అద్భుతంగా జరిగింది. చాలా చాలా బాగుంది. మొత్తం పెంచుకున్న అప్డేట్ మొత్తం ఇచ్చామనుకుంటున్నాము.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాము.